ఏ గడ్డ మీద 10 ఫీట్ల గణపతిని తెస్తున్నారట. మన వినాయకుడు ఇంకో 2 ఫీట్లు ఎక్కువనే ఉండాలి. ఎప్పట్లెక్క కాదు, ఈ కిత్తకు మండపం సెట్టింగ్ అద్దిరిపోవాలి. 10 రూపాయలు ఎక్కువ ఖర్చు అయినా మంచిదే. లైట్ సెట్టింగ్ పెట్టినామంటే ఊరవతలికి పోయినా మన మండపమే కనబడాలి. అట్లుండాలి. మళ్ళా గిట్లనే ప్లాన్లు చేస్తుండొచ్చు అంతటా. పండుగ దగ్గరకు వచ్చింది. మరి సిటీలో ఎన్ని గణపతులు పెట్టే ఛాన్స్ ఉంది? మండపాల పర్మిషన్ ఏంది? సెక్యూరిటీ కథ ఏంది? నిమజ్జనం ఎట్లా చేయాలి? ఏం సౌలతులు కావాలనే మీటింగ్ నడిచింది. 2 లక్షల మట్టి గణపతులు మంచుతారట ఈ కిత్తకు. ఆ నెలకు ఖరాబైన రోడ్లు జెప్పున్నే రిపేర్లు చేస్తామన్నాడు మంత్రి పొన్నం సారు. ఏ శాఖ తరఫునైనా ఏదైనా పొరపాట్లు జరిగితే ఆ శాఖకు సంబంధించిన బాధ్యత గల అధికారి బాధ్యుడైతాడు. నిమజ్జనం కోసం హుస్సేన్ సాగర్లనే కాదు, సిటీ అంతా ఇంకో 20 చెరువులు, 20 టెంపరరీ కుంటలు, చిన్న ఇగ్రాలు వేస్తానికి 27 కొలనులు తయారు చేస్తారట. తొవ్వపొంట 56,000 లైట్లు, చెత్త సాఫ్ చేస్తానికి 14,000 మంది సఫాయోళ్ళు డ్యూటీలుంటారు. పండుగ కోసం 51 కోట్లతోటి సౌలతులు చేస్తుంది సర్కారు. Providing around 403 cranes, 134 static and 269 mobile. క్రెయిన్స్ ఆల్ ఆర్ మేజర్ క్రెయిన్స్ పెడతాం. మేజర్ లేక్స్ లో పెట్టడం జరుగుతుంది. గణపతులు తెస్తుంటే ఆడాడ కరెంటు తీగలు దాకి పానాలు పోతున్నాయి కదా. కట్టెతోటి లైన్ జరిపేటప్పుడు చేతులు పచ్చిగుండొద్దు, రబ్బర్ చెప్పులు తొడుక్కోవాలని జాగ్రత్తలు చెప్పిండ్రు కరెంటోళ్ళు. ఎలక్ట్రికల్ వైర్ ముట్టడమే డేంజర్ కాదు, దాని చుట్టూ ఒక ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఉంటది. సో మినిమం 2 to 5 feet డిస్టెన్స్ పెడితే మనం సేఫ్ ఉంటాము. ఆరమైతే పండుగే. ఆల్రెడీ మండపాలేషుడు, ఇగ్రాలు తీసుకుపోవుడు జోరుగా నడుస్తూనే ఉంది. మీరుగిన మీ గల్లీల పనులు చాలు చేయండి మళ్ళా.